ముఖ్యంగా కొంతమంది జఫాగాన్లు, కొంతమంది ఉల్ఫాగాన్లు, కొంతమంది తలమాసిన బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కిషాంగానికి షాక్ తగిలిందా లేకుంటే ఆ కిష్టి గారికి ఏమైంది? నీ పక్కన ఉన్నటువంటి కుమార్ కానీ అది కృష్ణ ప్రసాద్ అందరూ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న మా కిషాంగానికి పిచ్చెక్కింది, పొద్దున్న లోగానే కేటీఆర్ గారిని జోకుతుందని చెప్పి. ఇది నేనంటున్న మాట కాదు, నీ పక్కన ఉన్నటువంటి నీ అనుచరులు ఓ ప్రెస్ మీట్లో కూర్చొని అంటున్నాడు ఏమని, తిరుపతి రెడ్డి గారిని, కొండలరెడ్డి గారిని, కిషన్ రెడ్డి గారిని కోస్తే డబ్బులు వస్తాయంట. అరే కిష్టిగా అది పక్కన పెట్టు, 10 సంవత్సరాలు అక్రమంగా సంపాదించిన డబ్బు నువ్వు ఎవరైతే భజన చేస్తున్నావో కేటీఆర్ వారి యొక్క సమీప బంధువు జోగినిపల్లి సంతోషరావుని కోసి వస్తాయి. జోగినపల్లి సంతోషరావుని పోయి నువ్వు ఎన్ని ముక్కల్లో కోస్తావో కోసుకో క్రిషాంత్, అప్పుడు వస్తే 10 ఏళ్ళు వారి దిగమింగిన సొమ్మంతా. పిచ్చి మాటలు మాట్లాడతావు, పిచ్చేషాలు వేస్తావు. నువ్వెంత, నీ బతికెంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత, అసలు నీ స్థాయి ఏంది? అటు బాబు మోహన్కి ఇటు బ్రహ్మానికి మధ్యలో ఉంటావు నువ్వు. నీ లెక్కేంద్రా బాబు? జబర్దస్త్లో ప్రోగ్రాం చేసుకొని కొంతమంది స్టార్లు అయిపోయినారు యాక్టర్స్, వారికి తగ్గకుండా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. చెయ్యి, మంచిదే. కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం దగ్గరకు వచ్చి చిల్లర మల్లరగా మాట్లాడితే కిష్టిగా నీ వీపు ఎర్రగా అయిపోతుంది బాబు. నీ చెంపలు చల్ల 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 పలుగుతాయి. నువ్వు భజన చేయి, నీ కేటీఆర్కి భజన చేయి, నువ్వు హరీష్ రావుకి భజన చేయి, నువ్వు పూజించే మీ కేసీఆర్ భజన చేసుకో. కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి చిల్లర మల్లరగా మాట్లాడితే తమ్ముడు కిషాన్ ఇక నెక్స్ట్ టైం నీకు చెప్పడం ఉండదు, ఇక చేతల్నే ఉంటుంది అంతా. Subscribe us and press the bell icon for more interesting updates.